మేడం గారు మేము ఇప్పుడు చెప్పిన డిమాండ్లు అనేది పాతవి. మాకు ఆ రోజు మా యొక్క కేసీఆర్ గారు గవర్నమెంట్ లో ఈవెన్ రేవంత్ రెడ్డి గారు మా యొక్క యూనిఫామ్ ధరించి మా యొక్క సమ్మెలకు సంఘీభావం తెలిపి ఆయనకు మొత్తం తెలుసు. నేను రాగానే మీ యొక్క మనకు మేనిఫెస్టో అనేది ఒక పవిత్ర గంధం లాంటిది. ఆ గంధంలో వాళ్ళు పొందుపరిచారు. మేము అధికారంలో వెంటనే రాగానే ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తాం, 2 PRCలు ఇస్తాం, యూనియన్ అనుమతిస్తాం. అది మీరు చెప్పిన అంశాన్నే మీరు సీటునెక్కారు. మీరు అదే అమర్చమంటారు తప్ప మేము కొత్త కోరికలు అడగట్లేదు, ఇంకా మేము అడగట్లేదు. అయ్యా తెలంగాణ కోసం మేము కొట్లాడిన కార్మికులకు అదే తెలంగాణలో మీరు సీఎం అయ్యారు, మీకు మంచి ఉద్యోగం వచ్చింది సార్. మేము చిన్న ఉద్యోగస్తులం, చిరు ఉద్యోగస్తులం, మా మీద మీ ప్రతాపం చూడండి సార్. మీరంటే మాకు అపార గౌరవం ఉంది. మేము ఏది కోరి మీ ఓట్లు తెచ్చి మిమ్మల్ని ఆ స్థాయికి నిలబెట్టాము. కాబట్టి మీరు మాకు సానుకూలంగా స్పందించి ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో స్పందించి కొంచెం రాయబారంగా మీరు మా కార్మికులు వీళ్ళు మా పిల్లలు అని చెప్పేసి సానుకూలంగా స్పందించి తొందరగా ఈ యొక్క సమ్మెను కాలప్ చేసి ప్రయాణికుల ఇబ్బంది లేకుండా మమ్మల్ని మీ పిల్లల్లాగా చూసి తొందరగా సానుకూలం ప్రాబ్లం చేయాలని మిమ్మల్ని గౌరవంగా మేము సభముఖంగా తెలియజేస్తున్నాం సార్.